99లో వచ్చినటువంటి ఈ లలిత కుమారి జడ్జిమెంట్ ప్రకారము కొన్ని అఫెన్సెస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో లేదా వరకట్న నిషేధం వరకట్నం 498 మనం పెడుతున్నాం కదా, అందులో ఇమీడియట్ గా మనకి కాంప్లైంట్ వచ్చిన ఎంబడే ఈవెన్ ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ మనం వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ మధ్యలో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ వాటిని చేయాల్సి వస్తుంది. సో ఇటువంటివి మనకు ఐపీసీలో లేకున్నది. 154 పోలీస్ ఆఫీసర్గా మనకి ఇన్వెస్టిగేషన్ కానీ లేదా అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక ప్రత్యేక చట్టం ద్వారా అధికారాలను ఇవ్వబడింది. సో అదే చట్టం మనకు ఇప్పుడు లేకపోతే మనకు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మనకు సిఆర్పిసి చట్టం నుంచి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అధికారం. ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశ సమాజానికి అనుగుణంగా మరియు పెరిగిపోతున్న నేరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి వాటిని 3 చట్టాలుగా తయారు చేయడం జరిగింది. ఈ 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి వీటిలో అందరికీ కూడా మెయిన్ బేసిక్ బిఎన్ఎస్ఎస్ ద్వారా మనకు ప్రత్యేకంగా ఒక సెక్షన్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. అందులో మనకి ఏ అధికారులైనా అంటే ఎఫ్ఐఆర్ చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, లేదా ఏదైతే కస్టడీ కానీ, తర్వాత ప్రాపర్టీ అటాచ్మెంట్ కానీ, పోలీస్ కస్టడీ, అరెస్ట్ ఇవన్నీ కూడా మనకు ఈ సిఆర్పిసి చట్టం భారతీయ నాగరిక సంహిత ఏదైతే ఉందో ఆ చట్టం నుంచి ప్రత్యేక శిక్షణ ద్వారా మనకు ఆ అధికారాన్ని సమర్పిస్తాయి. కాబట్టి పోయినటువంటి సిఆర్పిసికి మేము కొత్త చట్టానికి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ జరుగుతుంది. దాంట్లో ఇన్స్పెక్టర్ అనంత్ సిఐ గారు ఉన్నారు, అలాగే ఎస్ఐ జోగుడు ఉన్నారు. వీళ్ళంతా మనకు ట్రైనర్స్ అంటే పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని వచ్చి వాళ్ళు మన జిల్లాలో బ్యాచ్ రావాల్సిన చెప్తారు. దీంట్లో ఐపీఎస్ సబ్జెక్టు, సిఆర్పి సబ్జెక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో బిఎన్ఎస్, కేఎన్ఎస్ఎస్ ఈ బోర్డు గురించి వాళ్ళు ట్రైనింగ్ అక్కడ ఏం చేసి మంది మనకు చెప్తారు. గారు మన బిజీ షెడ్యూల్ వల్ల 2 days దాన్ని కుదించారు కాబట్టి ఎవరైతే ట్రైనింగ్ పిలుస్తున్నామో కంపల్సరీ మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన జిల్లా తరఫున అంటే ప్రతి ఒక్క దానికి నోడల్ ఆఫీసర్ జిల్లా వైడ్గా ఏర్పాటు చేసిండ్రు. నోడల్ ఆఫీసర్ కానీ అలాగే మన దగ్గర సిఎస్ఎస్ఐసి కూడా ట్రైనింగ్ వహించారు. ఫస్ట్ బ్యాచ్లో మే 16 నుంచి 25 వరకు ఇండియా అనేది తీసేసింది. ఇండియా అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఇండియా బార్డర్స్ కూడా మనకు తెలుసు. కాబట్టి దాన్ని సొంత స్పెసిఫిక్గా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉందా? సో అట్లాంటి వాటిని ఏవైతే అవసరమో వాటిని యాడ్ చేయడం జరిగింది, ఏవైతే అనవసరమో వాటిని తీసేయండి. మీరు అందరూ అనుకుంటారు అంతా బాగానే ఉంది. మాకు 484 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 484 సెక్షన్స్ లో ప్రజెంట్ వచ్చేసి యాడ్ అయ్యి డిలీట్ అయింది. మాకు 14 సెక్షన్ యాడ్ అయింది, అదేవిధంగా 15 సెక్షన్స్ డిలీట్ అయ్యాయి. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. టోటల్గా చూస్తే మన సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ టోటల్ చాప్టర్స్ 37 ఉండేది. 37 చాప్టర్స్ కాస్త 39 చాప్టర్స్ అయినాయి. ఆ 39 చాప్టర్స్ లో గతంలో 484 484 సెక్షన్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 531 సెక్షన్స్. మనము 168 కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాం సార్. దీనికి పనిష్మెంట్ ఓల్డ్ పనిష్మెంట్ దాంతో పాటు కొత్త కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఒకటి యాడ్ చేశారు. దీంతో పాటు సెక్షన్ 209 సార్, ఇది ఓల్డ్ సెక్షన్ ఐపీసీలో అయితే 174A ఐపీసీ సార్. ఇందులో ఎవరైనా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ఉండి ప్రొక్లమేషన్ అయినప్పుడు ఆయన సంబంధించి అటెండ్ కానప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఇవ్వచ్చు సార్. ఓల్డ్ పనిష్మెంట్తో పాటు ఇది కూడా సెక్షన్ 226 ఇది కూడా ఇంతకుముందు ఏ రకంగా అంటే మనం ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ రూపంలో మనము కోర్టుకు సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయాలి. మనకి ఇంతకుముందు ఏముండేది,